నేను మామూలుగా మాటల్లో కూడా ఎప్పుడైనా అడిగినప్పుడు నేను రాజమండ్రి వెళ్తానని ఎప్పుడో ఒక 3-4 మంత్స్ బ్యాక్ చెప్పడం జరిగింది. సరే పార్టీ ఫైనల్గా ఒకవేళ పురంధేశ్వరి గారా నాకు ఎవరికొకరికైతే ఇస్తుంది కదా అని చెప్పి అడగడం జరిగింది. కానీ ఫైనల్గా వచ్చినప్పుడు ఈ సీట్ల దీంట్లో అరకు, అనకాపల్లి, మన నర్సపూరు ఈ విధంగా వచ్చినప్పుడు నాకు పార్టీ అనకాపల్లి వెళ్ళాలని చెప్పి చెప్పింది. డిసైడ్ వాళ్ళే చేశారు. వాళ్ళే చేసి రైట్. ఇవాళ పురంధేశ్వరి గారికి సంబంధించి ఒక ప్రధాన పాత్ర ఇప్పుడు ఈ సీట్ల కేటాయింపులో పురంధేశ్వరి గారు డిసైడ్ చేశారా, పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేసిందా, సీఎం రమేష్ గారు? భారతీయ జనతా పార్టీలో అలా ఉండదు. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏదైనా ఉంటే మనం చేసుకోవచ్చు, పురంధేశ్వరి రిక్వెస్ట్ ఉంటే పురంధేశ్వరి చేసుకోవచ్చు. కానీ పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఆమె 1-2 సార్లు ఎక్కువ కలవచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. అంతేగాని అల్టిమేట్గా పార్లమెంటరీ బోర్డే బీజేపీలో. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే 5